నెక్స్ట్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు ఎంత తొందరగా కంప్లీట్ చేస్తారో చూద్దాం. కూర్చోండి. వాళ్ళైతే మనం ఆడుతున్నాం ముచ్చటగా 3 అనే ఆట ఆడడానికి ఇటు శ్రీలక్ష్మి గారు అండ్ ఇటు నూర్జహాన్ గారు రెడీగా ఉన్నారు. చూద్దాం మరి ఎలా ఆడతారు ఏంటో. రెడీ 3, 2, 1. చేతులు అసలు వాడకూడదు, చేతులు వాడితే డిస్క్వాలిఫై అవుతారు లాస్ట్ లో. 3, 2, 1 స్టార్ట్. చేతులు వాడద్దని మూతి తీసుకెళ్లి అందులో ఎట్టద్దు. రా బ్యాక్ రా. మా శ్రీలక్ష్మి పిన్ ఇప్పుడే ఎలా ఊతుందంటే ఆ రోజుల్లో మా బాబాయిని ఎలా ఊదిందో మాకు అర్థమవుతుంది ఇప్పుడు. ఉదయ్ ఉదయ్ ఉదయ్. వావ్ సూపర్. గుడ్. నూర్జహాన్ గారు 50 సెకండ్స్ లో కంప్లీట్ చేస్తే మా శ్రీలక్ష్మి గారు 40 సెకండ్లు 40 సెకండ్స్ లో అవగొట్టేశారు. అబ్బా అబ్బా అబ్బా. ఆల్ రైట్, ఈ రోజు గేమ్ ఆడడానికి థర్డ్ రౌండ్ లో ఇటు దీపిక నిలబడి గారు అండ్ ఇటు సుమా వాణి గారు వాణి గారు రెడీగా ఉన్నారు. 3, 2, 1 గో. అక్కడ దీపిక గారు ఊస్తే పక్కింటికి వెళ్తుంది క్లాసు. అయిపోయింది. వచ్చే కొంచెం వెనక్కి ఊదండి, మరీ ముందుకెళ్తే గాలి దానికి తగలదు. రెడీ రెడీ రెడీ. ఆల్ రైట్, ఈ గేమ్ లో చూసారు కదా దీపిక నిలబడే గారు ఎలా లాగారు. జస్ట్ 50 సెకండ్స్ లో కంప్లీట్ చేశారు. సూపర్. అండ్ మా వాణి గారు ఇక నేను నా వల్ల కాదు అని చేతితో తీసుకెళ్లి పెట్టేశారు కాబట్టి డిస్క్వాలిఫై అయిపోయారు. సో టైం కౌంట్ చేయాల్సిన అవసరం లేదు. అండ్ మీరైతే 50 సెకండ్స్. ఓకే సూపర్. కూర్చోండి. ఆల్ రైట్, ఈ రోజు ఓషవంగిలో మనం ఆడిన ముచ్చటగా 3 అనే ఆట జస్ట్ 40 సెకండ్స్ లో కంప్లీట్ చేసి విన్నర్ గా నిలిచారు శ్రీలక్ష్మి గారు. 50 సెకండ్స్ లో కంప్లీట్ చేసి సెకండ్ ప్లేస్ లో ఉన్నారు నూర్జహాన్ గారు అండ్ దీపిక గారు. 1 minute 10 seconds లో కంప్లీట్ చేసి థర్డ్ ప్లేస్ లో ఉన్నారు సూర్యకుమారి గారు. కంగ్రాట్స్ అండి, కంగ్రాచులేషన్. మన నెక్స్ట్ రౌండ్ మనసులో మాట. మనమే తన ఫ్యామిలీగా భావించి తన మనసులో మాటను మనతో షేర్ చేసుకోవడానికి ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు ప్రసన్న గారు. ప్రసన్న గారు ఎలా ఉన్నారండి? బాగున్నాను. చెప్పండి మా ఏమైంది ఏంటి అని. కరోనా టైంలో అది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ కరోనా. అది సిమ్టమ్స్ అవన్నీ కూడా ఏమీ తెలియని పరిస్థితి. మా ఆడపడుచు వాళ్ళ పాపకి పెళ్లి చేశాము. ఆ పెళ్ళైన 1 week అందరూ ఒక్కొక్కళ్ళుగా సిక్ అయిపోయారు. ఆ సిమ్టమ్స్ కూడా తెలియలేదు. ఒక్కొక్కళ్ళు ఒక్కో చోట అట్లా సఫర్ అయిపోయాము. సో పిల్లలందరినీ ఒక చోట, పెద్దవాళ్ళందరినీ ఒక చోట, అలాగే బాగా సివియర్ గా వచ్చింది మా వారికి మా మామగారికి. వీళ్ళిద్దరిని హాస్పిటల్లో ఉంచాము. అప్పుడు బెడ్స్ కూడా ఎక్కడ దొరకని పరిస్థితి. ఫంక్షన్ అయిన 1 week ఇంకా చుట్టాలు కూడా ఉన్నారు ఇంట్లోనే. అంటే ఇది లిమిటెడ్ గా చేసుకున్నాం. కరోనా ఉందని అప్పటికి అనౌన్స్మెంట్ ఉంది కాబట్టి లిమిటెడ్ గా చేసుకున్నాం. తక్కువ చుట్టాలతో.
నేను ఫస్ట్ మా హస్బెండ్కి సిమ్టమ్స్ గుర్తించి హాస్పిటల్కి వెళ్ళాము, గవర్నమెంట్ హాస్పిటల్కి. బెడ్స్ దొరకని సిచ్యువేషన్లో అక్కడ కూడా లేవు. కానీ అలాంటి సిచ్యువేషన్లో ఒక అతను చూసి తెలిసిన అతను నేను ఇప్పిస్తాను రండి అని ఎంతో హెల్ప్ చేశారు. ఎప్పటికీ అతనికి రుణపడి ఉంటాను. అలాంటి స్టేజ్లో తనని తీసుకెళ్లి జాయిన్ చేసిన 1 డే తర్వాత మా మామగారు కూడా వేరే చోట ఉన్నారు, మాతో లేరు, అంటే ఆడపడుచు వాళ్ళ ఇంట్లో ఉన్నారు. అక్కడి నుంచి ఆయన కూడా కొంచెం ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఈయనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసిన నెక్స్ట్ డేనే తన్ని కూడా తీసుకొని హాస్పిటల్కి తీసుకొచ్చాను. జనరల్ వార్డ్లో ఉంచారు. అలాగే మా పక్కనే ఉన్న వార్డ్లోనే అతనికి కూడా ఒక బెడ్ ఇప్పించి తననేమో మా అత్తగారు చూసుకుంటా ఉన్నారు, నేను మా వారిని చూసుకుంటా, ఇద్దరం అక్కడే ఉన్నాము. మీకేమి నాకేమీ లేదు, అత్తమ్మకి ఏం లేదు, కానీ కొంచెం నీరసంగా ఉన్నారు, సిమ్టమ్స్ తెలియలా. కొంచెం నాకు ఈ హాస్పిటల్స్ ఇలాంటివన్నీ చాలా భయం, అలాంటివి వినను, ఇష్టపడను కూడా, అక్కడి నుంచి వెళ్ళిపోతాను. అలాంటిది అతన్ని దగ్గరుండి చూసుకొని ఆ రాత్రి అంతా ఆయన కోమాలో ఉంటే మెడిసిన్ అందేటప్పటికీ ఆయనకి లేట్ అయిపోయింది అనమాట. సో ఆ పక్క రోజుకి కొంచెం ఓకే అయ్యారు. కానీ నేను ఈ సిచ్యువేషన్ చూసి భయపడిపోయి వెంటనే మా వారిని కూడా వదిలేసి అత్తమ్మ ఉన్నదన్న ధైర్యంతో నేను మా ఇంటికి వెళ్ళిపోయాను. ఇంకా నాకు కూడా వచ్చింది, నేను వెళ్ళలేను, నా పరిస్థితి బాగాలేదు, మీరు ఎవరన్నా వెళ్ళండి అని ఆడపడుచుల్ని అడిగాను. వాళ్ళు లేదు, నువ్వు వెళ్తేనే అత్తమ్మకి అంటే వాళ్ళ అమ్మగారికి ధైర్యంగా ఉంటుందనని ధైర్యం చెప్పి నాకు ఇంటి దగ్గర నుంచి ఫుడ్ తీసుకొని బయలుదేరాను. ఈవినింగ్కి నేను వెళ్ళిన ½ అన్ అవర్ లోపే ఆయన కొంచెం కోల్డ్ అయిపోయి ఒళ్ళంతా చల్లగా అయిపోయి కొంచెం తను ఇబ్బంది పడిపోయి చనిపోయారు మామయ్య గారు. ఇంకా వెంటనే ఇంటికి కాల్ చేసి నిదానంగా చెప్పడానికి ట్రై చేశాను. కానీ అలాంటి సిచ్యువేషన్లో కూడా ఆడపిల్లలు కానీ పక్కన రూమ్లో ఉన్న మా వారు కానీ చూడటానికి కూడా రాలేని పరిస్థితి, ఎందుకంటే ఆయనకి మోడరేట్గా వచ్చింది. అసలు మా వారికి చెప్పాలా లేదా, ఒక్కగానొక్క కొడుకు, ముందు వెనక ఆడపిల్లలు, ఏం బాడీ ఇచ్చే సిచ్యువేషన్ కూడా లేదు, అక్కడ అసలు లేదు. ఫైనల్ రైట్స్ చేయడం అలాంటిది ఏదీ లేదు అసలు. కరోనాలో 21 డేస్ తర్వాత ఆయనకి మా మామగారు చనిపోయారనేది ఎక్స్ప్లెయిన్ చేశాము. ఇంకా ఆ రోజున ఆయన ఏడ్చిందైతే లైఫ్లో నేను ఎప్పుడు చూడలేదు. నిజంగా మీ హస్బెండ్ పేరు సురేంద్ర కుమార్, తన పేరు. సురేందర్ గారు అంత బాధపడి ఉంటారంటే, సో కన్న తండ్రికి కనీసం చివరి చూపు చూసుకోలేదు, ఏం చేయలేదు అనే బాధ డెఫినెట్ గా ఉంటుంది ఎవరికైనా. సో ఆయన అంత బాధపడి ఉంటారో అర్థమై ఉంటుంది. అండ్ మీరు కూడా ఆ సిచ్యువేషన్ ని, సో నిజంగా భార్య అంటే వెనకాల నుండి సపోర్ట్ చేయడమే కాదు, ప్రతి విషయంలో అది కష్టమైన సో నష్టమైన ఏది ప్రతి విషయంలో పాల్గొంటారు. కాబట్టి అంటారు సో భార్య భర్తలో సగమని. ఇది అనేది ఎలా జరుగుతుందో మనం చెప్పలేం. నాలో ఉన్న ధైర్యాన్ని కూడా ఒక స్టెప్ ముందుకు తీసుకెళ్లాను ఈ సిచ్యువేషన్ తోటి. అత్తయ్య గారు ఎలా ఉన్నారు ఇప్పుడు? అత్తమ్మ బాగానే ఉన్నారు. రీసెంట్ గా హార్ట్ సర్జరీ చేయించాము. ఈ సిచ్యువేషన్స్ లో కూడా మా అత్తగారికి వాళ్ళ అన్నగారు చాలా రోజుల నుంచి మాట్లాడుకోవట్లేదు. కానీ ఈ సిచ్యువేషన్ లో వాళ్ళిద్దరు కూడా కలవడానికి ఎంతో కొంత నేను కొంచెం హెల్ప్ అయ్యాను అనేది నా కోరిక కూడా అన్నమాట, వాళ్ళు కలవాలనేది. సో కలిసినందుకు కూడా చాలా చాలా సంతోషంగా ఉంది. సో మీరు కోడలుగా కాకుండా ఒక కూతురుగా వెళ్ళి మీ అది కూడా నా ఇల్లు అని భావించారు కాబట్టి, సో డెఫినెట్ గా ప్రతి అమ్మాయి పెళ్ళైన తర్వాత అత్తగారి ఇంటికి వెళ్ళిన తర్వాత ఇది అత్తగారి ఇంటికి వచ్చాను కాదు, ఇది కూడా నా ఇల్లే. సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటానో అంతకంటే ఇంకా రెస్పాన్సిబిలిటీస్ తో ఉంటే అన్ని ఫ్యామిలీస్ హ్యాపీగా ఉంటాయి. థ్యాంక్ యూ సో మచ్. నేనైతే ఇంకొక మాట కూడా చెప్పాలనుకుంటున్నాను. ప్రతి ఆడపిల్ల అత్తగారింటికి వెళ్ళంగానే అక్కడ ఉన్న సిచ్యువేషన్స్ ని ముందు అవగాహన చేసుకోవాలి.